మీరు అలా వీడియో తీయకూడదు సార్. నేను ఇదే పని చేయాలి. నాకు అప్పులు ఉన్నాయి మనం, చాలా అప్పులు ఉన్నాయి. నేను మర్చలేను, ఇంకా నేను మర్చలేను. నా చెట్టు కూడా ఇరిగిపోయింది కానీ కేసు చేయడానికి బాబు ఆయన కూడా వీడియో తీసుకుని పెట్టాలా వీడియో పెట్టాలా తప్పు అట్లా బండి కూడా మొత్తం కింద పడేసి నువ్వు చచ్చిపోతాయి కాలు కింద పడినా చాలా మంది సార్. పని చేసుకుంటా కదా మార్పు పెట్టుకుంటే ఆయన నా బండి ఆడలు తీసుకుంటాడు. నెంబర్ ప్లేట్ వెనకాల మాస్క్ ఉండే నాకు ఇంకా వర్షం వచ్చింది కదా, నా హెల్మెట్ మిస్ అయిపోయింది వానల. అయితే నేను బండి ఆపుకున్నా, సిగ్నల్ పట్టదని ఆపుకున్నా. వెనకాల జస్ట్ మాస్క్ ఉండే నన్ను వచ్చి నాకు అల్లామట్టం పట్టుకొని ఇక్కడ చెట్టు చింపేసి హీరో మొత్తం చూడను ఎట్లా పట్టిన కాట్లు. నా బండి మీద పోతున్నాను, కింద పడేసి నా బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది మొత్తం ఫైబరే ఉంటుంది బండి. కింద పడేసి కుక్కని గుంజినట్టు గుంజిన్నాను నన్ను రోడ్డు మీద. నేను కూడా పిఎస్ పై కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు నన్ను ఎందుకు కట్టాలని అంటే నెంబర్ ప్లేట్ మీద మాస్క్ ఎందుకు పెట్టినాను? ఇది పడిందనా. అయితే చెట్ల నుంచి సంద నుంచి 7 నుంచి కొడితే 6 నుంచి ఫోటో కొడుతున్నా. హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు కొట్టాలన్నా, 200 కొడుతున్నా. ఎట్లా పడితే అట్లా చలాన్ కొడుతున్నా. రోజుకి చేసేదే 800, 1000 రూపాయలు. కాలేజ్కి పోయి వచ్చిన తర్వాత అది కూడా నేను చదువుకుంటా. ఆ పైసలు కూడా ఇలాగ రోజుకు ఒక్క ఫోటోకి 200-300 ఇవ్వాలంటే ఏ నుంచి తెచ్చిస్తానా. పైగా ఈ ఏరియాలో మరీ ఎక్కువ ఎడబడితే ఆడ ఆటోమేటిక్ కెమెరాలు అన్ని చలాన్లే కొడతారు. కాలేజ్ మాస్క్ ఒక్క ఉండేది దానికే కింద పడేసి ఎందుకు ఉంచుకోవాలన్నా నా బండి. నేను అప్పటికి చెప్పిన వెనకాల లేడీస్ ఉన్నారన్నా, టైం అవుతుంది నేను పోవాలి, మళ్ళీ నా ఐడి బ్లాక్ చేపిస్తాయి, రోజు ఇదే పని చేసుకో బతికే ఉన్నాను. అది కూడా చెప్పిన ఆయన. అయితే లంచా కొడుక మా కిలోడే ఇది అది అని తిట్టి నా చుట్టూ కూడా ఉంచుకొని కొట్టి బండి ఉంచుకునేంత అవసరం ఏమవుతుందరా. ఆడికి పోయిన తర్వాత ఆఖరికి నేను చచ్చిపోతానని చెప్తే కూడా నా బండి నాకు ఇస్తలేరన్నా. ఏం చేసినా ఇంతకంటే ఎక్కువ. ఇలా కూడా 10 రూపాయలు అయితే అడుగుతలేను కదా అన్న, ఎవరైనా తింటాను అయితే చెప్తలేను కదా. నా బండికి ఆర్సీ, లైసెన్స్ అన్ని ఉన్నాయన్న. అన్ని ఉంటేనే అప్పుడు ఐడి కూడా ఇస్తాడు, లేకపోతే ఐడి కూడా ఇయ్యాడన్నా. మీరు చూసి కానీ ఇందాక ఇట్లా కింద పడేసి కొడుతున్నా, మీరు చూడలేదా అన్న? నువ్వేం పని చేస్తున్నావు? నేను ఇబ్రాహీంపట్నంలో చదువుకుంటున్నానా. ఈవినింగ్ ఇట్లా ర్యాపిడో చేసుకుంటానా. నాది హాఫ్ డే కాలేజ్. అయితే ఇప్పుడు నా బండి ఇయ్యారంట, నా ఆలే ఉంచుకుంటారంట. సరే సార్ ఉంచుకోరు, ఇంతకంటే నేను కూడా ఏం చేయలేను. నేను పిఎస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పి నేను కూడా వచ్చేసిన సార్.